తిరుమలలో ఉన్న 7 కొండలు కేవలం కొండలు కావు. అవి నిజానికి ఆదిశేషుని 7 తలలు అని మీకు తెలుసా? ఆ 7వ కొండపైనే ఎందుకు వెంకన్న నివాసం ఉంటాడో మీకు తెలుసా? ఆ శ్రీవారి రహస్యాలను ఇప్పుడు తెలుసుకుందాం. శేషాచలం అడవుల్లో ఉన్న 7 కొండల మధ్య కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్నారు. ఈ కొండలు సాధారణ పర్వతాలు కాకుండా ఆదిశేషుని 7 తలలను సూచిస్తాయని పురాణాలు చెబుతున్నాయి. పండితుల అభిప్రాయం ప్రకారం మన శరీరంలో కూడా 7 చక్రాలు ఉంటాయి. అవి మూలాధారం నుంచి సహస్రారం వరకు ఉంటాయి. ఈ 7 చక్రాలను అధిగమించినప్పుడు ఆత్మీయమైన ఆనందాన్ని అనుభవిస్తారని అంటారు. అదేవిధంగా తిరుమలలోని 7వ కొండపై ఉన్న ఆనంద నిలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం కలుగుతుందని విశ్వాసం. ఈ 7 కొండలకు ప్రత్యేకమైన పేర్లు కూడా ఉన్నాయి. మొదటి కొండ అంజనాద్రి. త్రేతాయుగంలో అంజనాదేవి తనకు సంతానం కలగాలని ఇక్కడ తపస్సు చేసింది. వాయుదేవిని వరప్రసాదంతో ఆంజనేయుడు జన్మించాడని పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఈ కొండకు అంజనాద్రి అనే పేరు వచ్చింది. రెండోది వృషభాద్రి. కృతయుగంలో వృషభాసురుడు అనే రాక్షసుడు శ్రీహరికి పరమ భక్తుడు. అతను శ్రీహరితో యుద్ధం చెయ్యాలని కోరడంతో యుద్ధం జరిగింది. చివరికి సుదర్శన చక్రంతో సంహరించే ముందు తన పేరుతో ఈ కొండ ఉండాలని కోరడంతో ఆ కొండకు వృషభాద్రి అనే పేరు వచ్చింది. మూడోది నీలాద్రి. నీలాదేవి తన భక్తితో స్వామివారికి తన కురులను సమర్పించిందని పురాణ కథనం చెబుతుంది. అప్పటి నుంచి తిరుమలకు వచ్చే భక్తులు తమ కేశాలను సమర్పించే సంప్రదాయం ప్రారంభమైందని చెబుతారు. నాలుగోది శేషాద్రి. శ్రీ మహావిష్ణువు ఆదేశంతో ఆదిశేషుడు ఈ పర్వత రూపాన్ని ధరించి స్వామివారి విహారం కోసం భూమిపై నిలిచాడని పురాణాలు చెబుతున్నాయి. ఐదోది గరుడాద్రి. శ్రీ మహావిష్ణువు వాహనమైన గరుత్మంతుడు ఇక్కడ తపస్సు చేయడంతో ఈ కొండకు గరుడాద్రి అనే పేరు వచ్చింది. ఆరవది నారాయణాద్రి. శ్రీమన్నారాయణుడు ఇక్కడ నివాసం ఏర్పరచుకోవడం వల్ల ఈ కొండకు నారాయణాద్రి అనే పేరు వచ్చింది. ఏడోది మరియు అత్యంత పవిత్రమైనది వెంకటాద్రి. వేం అంటే అమృతం, కటం అంటే ఐశ్వర్యం అని అర్థం. అంటే శ్రీ వెంకటేశ్వర స్వామిని నమ్మి కొలిచే వారికి అమృతం వంటి ఆనందం, ఐశ్వర్యం ప్రసాదించే కొండ అని భావిస్తారు. అందుకే తిరుమలలోని ఈ 7 కొండలను దాటి వెంకటాద్రి చేరుకోవడం ఒక ఆధ్యాత్మిక యాత్రగా భావిస్తారు. అందుకే తిరుమల యాత్ర అంటే కేవలం ఒక దర్శనం కాదు, ఆదిశేషుని 7 తలల మీదుగా